గోదావరి తీరాన గోష్పాద క్షేత్రంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా సాగింది. మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి కార్తీక దామోదరుడి స్మరణలో తన్మయత్వం పొందారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. కొవ్వూరు గోష్పాద క్షేత్రం కార్తీక దీపాలతో దేదీప్యమానంగా మారింది. కార్యక్రమంలో మంత్రి జవహర్, రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్, మున్సిపల్ చైర్పర్సన్ రాధారాణి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. శ్రీ సోమేశ్వర ఆలయ పండితులు వేద పఠనం పఠించారు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి. గణపతి పూజా కార్యక్రమంతో కార్తీక దీపోత్సవం ప్రారంభమైంది. ఫణికుమార్ శర్మ, రాఘవేంద్ర శర్మ వైదిక నిర్వహణలో శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. మల్లాప్రగడ శ్రీమన్నారాయణ ప్రవచనాలు భక్తి పరిమళాలను నింపాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సత్యభామని 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 సత్యభామని. మహిళలు పెద్ద ఎత్తున కార్తీక దీపోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఏటా ఇలాంటి కార్యక్రమాలు తమ ప్రాంతంలో నిర్వహించాలని నేతలు కోరారు. కొవ్వూరులో మొట్టమొదటిసారిగా ఈటీవీ ఆధ్వర్యంలో దీపోత్సవం బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి ఈటీవీ యాజమాన్యాన్ని అభినందిస్తూ గోష్పాద ప్రతిష్ట ఈ క్షేత్ర మహిమ దీని ద్వారా మరోసారి ప్రపంచానికి చూపించినటువంటి ఈటీవీకి ధన్యవాదాలు తెలియజేస్తాం. కొవ్వూరులో కార్తీక దీపోత్సవం అద్భుతంగా జరిగింది. ఈటీవీ గారు ఈ కార్తీక దీపోత్సవాన్ని కొవ్వూరులో జరిపినందుకు ముందుగా మా కొవ్వూరు ప్రజలందరి తరఫున కూడా వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సకల ప్రజలు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాడిపడ్డంతో తోడుకోవాలని కొవ్వూరు పట్టణంలో ఎన్నడూ లేని విధంగా ఈటీవీ వారి దీపోత్సవం చేయడం మాకు చాలా ఆనందదాయకం. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఈటీవీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. గత 30 సంవత్సరాలుగా కూడా మేము ఎప్పుడు కూడా చూడలేదు. ఈటీవీ వారు మంచి ప్రోగ్రాం. మరి కొవ్వూరులోనున్న చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ రోజున కార్తీక దీపోత్సవం చేసుకోవడం జరిగింది. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కార్తీక దీపోత్సవం తమలో భక్తిభావం నింపిందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. చాలా బాగా జరిగింది. అందరూ రావడం, వాన ముందర వాన లేకపోవడం చాలా బాగా జరిగింది. మినిస్టర్ గారు, మా చైర్మన్ గారు వీళ్ళందరి సహకారంతో ఇలా ప్రతి సంవత్సరం జరగాలని చెప్పి మేము కోరుకుంటాం. ఊర్లోనండి ఏ సంవత్సరం కూడా ఇలా జరగలేదు. ఈ సంవత్సరం జరిగినందుకు మేము అందరం చాలా సంతోషిస్తున్నామండి. ఈటీవీ వాళ్ళకి ధన్యవాదాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా జరిగింది. ఈ గోదావరి తీరాన్ని ఇంతవరకు ఎవరూ కూడా పెట్టలేదు. ఈ రకంగా ఈనాడు వారు ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు కొవ్వూరు ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు కూడా అందరూ కూడా ఆనందించారు. పూజా కార్యక్రమం అంతా బాగుందండి. అన్ని ఐటమ్స్ అందరికి అవైలబిలిటీలో పెట్టి అందరికి యూస్ఫుల్ అయ్యేలాగా చేశారు. ఈటీవీ వారు ఇంత భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి ఈ కొవ్వూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు. సంస్కృతి సాంప్రదాయాలకి పెద్దపీట వేయడం అలనాడు నుంచి ఈనాడు వరకు ఈనాడు ఈటీవీకే సాధ్యం. నభూతో నభవిష్యత్తు అనే రీతిలో పవిత్ర గోదావరి తీరాన మా కొవ్వూరు పట్టణానికి ఎంత పేరుందో ఈ రోజు ప్రతి ఒక్కరి మనసుల్ని పులకింపజేసేలాగా ఈ కార్తీక మాస సమారాధన సందర్భంగా ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేయడంలో అందులో మేము భాగస్థులు కావడం మా అదృష్టంగా భావిస్తూ ఇంత మహాద్భుతంగా నిర్వహించినటువంటి
ఈ ఈనాడు వారికి మా కొవ్వూరు నియోజకవర్గం తరఫున మీ అందరికి ఈనాడు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. దీపోత్సవం చాలా బాగుంది. మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమేఢ